సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెల్లం కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వార్తలు విస్తృతమైన వేళ ఆయన మంత్రి పొంగులేటితో పాటు కుటుంబ సమేతంగా సీఎంను కలవడం ఆసక్తిగా మారింది. దీనిపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. భద్రాచలం రామాలయం అభివృద్ధిపై చర్చించామని తెలిపారు. 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరినట్లు వెల్లడించారు. భద్రాచలం పట్టణంలోని 2 వార్డులు ఆంధ్రలో ఉన్నాయని, దీనివలన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు సైతం లేదు అని సమాచారం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. ఇప్పటికే ఎంపీలందరూ కూడా బీజేపీలో చేరడము, అటు కాంగ్రెస్ వైపు వాడడం, ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు రేవంత్ రెడ్డితో టచ్ ఉండడం, మంత్రి కోమటిరెడ్డి సైతం కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్తున్న నేపథ్యం. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కట్టి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ముఖ్యమంత్రిని కలిశారు తమ కుటుంబ సభ్యులతో వెళ్లి. ఆదివారం అయితే నేను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా ఆయన భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా వెంకట్రావు చెప్పుకొచ్చారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సీఎం ఆయన కలవడం ఇది రెండోసారి. వెంకట్రావు త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అప్పట్లో ప్రచారం కూడా జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యామిలీతో పాటు సీఎం కలవడం చర్చ కూడా దారి తీస్తున్న పరిస్థితి. అయితే వెంకట్రావు హస్తం గుడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు 3 ఎంపీలు రాజీనామా చేసిన సంగతి అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వారికి బీజేపీలో టికెట్ కూడా వచ్చింది. రాములు బదులుగా ఆయన కొడుకు భరత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ గుడ్ బై చెప్పే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వాళ్ళు బీఆర్ఎస్ ఎంపీలు కూడా రేవంత్ రెడ్డి గారు వారంతా మర్యాదపూర్వకంగా కలిసామని కేవలం వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ప్రోటోకాల్ అంశాలతో మాట్లాడడానికి చెప్తున్నారు. కానీ పార్టీ మారడానికే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అందులో కొంతమంది గోడ దూకేందుకు చాలా వరకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చర్చలు కూడా సాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారంతా హస్తం గురి చేరే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది చూస్తున్న పరిస్థితులు బట్టి చూస్తే. ఇక బీఆర్ఎస్ అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి పర్సనల్ గా కలవద్దని ప్రజాక్షేత్రంలో కలవాలని చెప్పిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని పర్సనల్ గా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం పార్టీ బాస్ చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయట్లేదంటే వాళ్ళంతా కూడా పార్టీ మారడానికి సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. సో కేవలం నేడు తెల్లం వెంకట్రావు వెళ్ళిన నేపథ్యం మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాత్రమే వెళ్ళాను, కొన్ని నియోజకవర్గంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని బయటకు వచ్చి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. దీంతో పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలి, ఇవన్నీ అంశాలపైన నేడు బీఆర్ఎస్ బాస్ అయితే ఇటు బీఆర్ఎస్ భవన్ కు మరికొద్ది నిమిషాల్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.